హలో అండి. హాయ్ మేడం. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి గారు. కంప్లీట్ అయిపోయిందా 30 days కోర్స్? అయిపోయింది మేడం. ఏ విధంగా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? నేను జీరో నాలెడ్జ్ తో వచ్చాను మేడం. ఇక్కడ సార్ వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా అన్ని నేర్పించారు. శారీ డ్రాపింగ్, నెయిల్ ఆర్ట్, 50+ హెయిర్ స్టైల్స్ అండ్ చాలా అంటే ఎవరికైనా రాకపోయినా సరే మళ్ళీ వచ్చి చెప్పడం జరుగుతుంది. ఈ రోజు వచ్చేసి నా ఫైనల్ 30 days నేర్చుకున్న తర్వాత ఇది అవుట్పుట్ మేడం. నేను జీరో నాలెడ్జ్ తో వచ్చాను. అసలు మీకు ఐడియా లేదా అండి మేకప్ పైన? లేదు మేడం, అసలు లేదు, టచ్ కూడా లేదు. ఎందుకు అనిపించింది మేకప్ కోర్స్ నేర్చుకోవాలి అని? ఇక నాకు ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్ మేడం నేర్చుకోవాలని. నేను బ్యూటీషియన్, బట్ కాకపోతే ఇంకా నేర్చుకోవాలనేసి రమేష్ మేకప్ అకాడమీకి వచ్చాను. నేను ఇన్స్టాలో చూసి వచ్చాను. మీకు ఏ విధంగా అనిపించింది? మీరు ఏదైతే ఇంట్రెస్ట్ తో వచ్చారో ఇక్కడికి వచ్చినందుకు సాటిస్ఫైడ్ అయ్యారా? అయ్యాను మేడం. నేను ఇప్పుడు తర్వాత వెళ్ళి నేను ఒక బ్రైడ్ కి నేను చేయగలను కాన్ఫిడెన్స్ అయితే నాకు వచ్చింది మేడం. సో ఇవాళ బ్రైడ్ ని రెడీ చేసినట్టున్నారు కదా. సో శారీ డ్రేపింగ్ అండ్ మేకప్ ఇదంతా మీరే చేశారా? హెయిర్ స్టైల్ కంప్లీట్ గా మీరేనా? ఓకే. పెళ్లి కూతురు గెటప్? అవును మేడం. నిజంగా చాలా చాలా బాగుంది. శారీ డ్రేపింగ్ కూడా చాలా నీట్ గా, ఫినిషింగ్ చాలా బాగుంది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. ఒకసారి హెయిర్ స్టైల్ కూడా మనం చూద్దాం. సో చాలా సింపుల్ గా పూల జడే కానీ చాలా సింపుల్ గా చేశారు. మెస్సీ హెయిర్ స్టైల్ మేడం. మెస్సీ హెయిర్ స్టైల్. ఓకే. సో కంప్లీట్ గా మీరు ఇక్కడ నేర్చుకుందేనా? అవును మేడం, కంప్లీట్ నేను ఇక్కడే నేర్చుకున్నాను. ఓకే. బయట ఎక్కడ ఏం లేదు మేడం. ఓకే. ఏం చెప్తారు ఒక 1 word లో చెప్పాలంటే? అన్ని అకాడమీస్ ఉన్నాయి కదా, రమేష్ మేకప్ అకాడమీ స్పెషాలిటీ ఏంటి? బెస్ట్ అకాడమీ అని చెప్తా మేడం. బెస్ట్ అకాడమీ అని చెప్తారు. ఓకే. చాలా బాగా చెప్పారు సార్ వాళ్ళు. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ రమేష్ మేకప్ అకాడమీ. సో మీకు ఏ విధంగా అనిపించింది 30 days? ఈ 30 days లో మేడం చాలా బాగా అనిపించింది. సార్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి, సార్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు పర్సనల్ గా అంటే ఎలా వెళ్ళాలి, మనం క్లయింట్ ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొకటి మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, అవన్నీ చాలా బాగా చెప్తారు. రమేష్ మేకప్ అకాడమీలో 30 రోజుల్లో కోర్సులు అసలు ఏమున్నాయండి? కోర్సులో మ్యామ్ నెయిల్ ఆర్ట్, ఫ్లవర్ మేకింగ్, సారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్స్, మేకప్. ఓకే. రమేష్ మేకప్ అకాడమీలోనే నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా మళ్ళీ రిసీవర్ చాలా బాగా తీసుకుంటారు. మళ్ళీ ఇంకొక థింగ్ ఏంటంటే, సార్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మాట్లాడే విధానం, ఎక్స్ప్లెయినింగ్ కూడా చాలా బాగుంటుంది. క్లాసెస్ మళ్ళీ ఇంకొకటి మ్యామ్, ఇక్కడ ఒక పీస్ఫుల్ గా మన స్కూల్ డేస్ గుర్తొస్తాయి. మళ్ళీ ఒక థింగ్, మళ్ళీ ఇంకొకటి ఏమంటే 30 days లో చాలా నేర్చుకున్నాం. అంటే చెప్పలేము కానీ చాలా చాలా చెప్పారు, నేర్చుకున్నాం సార్ వాళ్ళు చెప్పింది. సో జీరో నాలెడ్జ్ తో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ బాగుంటుంది. సో కంప్లీట్ గా మీరే రెడీ చేశారా? చేశాను. ఓకే. సారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్స్ అన్ని మీరేనా? నేనే చేశాను. ఓకే. ఒకసారి నాకు సారీ డ్రేపింగ్ చాలా బాగా నచ్చింది. మై మేకప్ కూడా చాలా సెటిల్డ్ గా చేశారు. ఒకసారి హెయిర్ స్టైల్ కూడా లుక్ చేద్దాం. అంటే బ్రైడ్ లోనే చాలా రకాలు ఉంటాయి కదా, ఇది మెస్సీ టైప్ అన్నమాట. అంటే మన ఇష్టం ఎలానే వేసుకోవచ్చు. పెళ్లి కూతురికి నేను ఇలా వేసాను, మెస్సీ హెయిర్ స్టైల్. ఓకే. సో ఇది కూడా ఇక్కడే నేర్చుకున్నారు? ఇది కూడా ఇక్కడే మ్యామ్. చాలా 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 బాగుంది. కంగ్రాచులేషన్స్. బయటికి వెళ్ళిన తర్వాత మంచి ఈవెంట్స్ చేయాలని కంగ్రాచులేషన్స్. 30 days ఫినిష్ చేసుకున్నారు కదా, ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏ విధంగా అనిపిస్తుంది? చాలా కొత్తగా ఉంది మేడం. చాలా కొత్తగా, వెరైటీగా కూడా ఉంది. అంటే నేను ఆల్రెడీ బ్యూటీషియనే. ఓకే. నాకు టచ్ ఉంది, కాకపోతే ఇంకా పక్కా నేను ప్రిపేర్ అవ్వాలని నేను చాలా వెతికాను. ఇది బెస్ట్ అకాడమీ అని నేను తెలుసుకున్నాను అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత టచ్ ఉన్నప్పటికీ కూడా నేను కొత్త కొత్త వేరియేషన్స్ నేర్చుకున్నాను. తర్వాత మెజర్మెంట్ రీతిగా ఏ విధంగా చేయాలో కూడా, మెజర్మెంట్స్ అంటే హెయిర్ అండ్ సారీకి సంబంధించి ఈ బంచెస్ ఎలా పెట్టాలి, ఉంది 3 inches అని. తర్వాత ఫ్రంట్ పార్టీషన్ లో కూడా 2.5 అంటే మామూలుగా ఏరే దగ్గర కూడా చెప్పారు కానీ మెజర్మెంట్ గా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఈ మెజర్మెంట్ అనేది నేర్చుకున్నాను అనమాట. ఎవరికైనా సెట్ అయిపోతుందా, అంత కాన్ఫిడెంట్ గా మనం చెప్పొచ్చు. జీరో నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళు ఎవరైనా, జీరో నాలెడ్జ్ తో ఉన్న వాళ్ళు కూడా వచ్చి నేర్చుకొని పక్కా అంటే ప్రొఫెషనల్ గా అవ్వచ్చు. 30 days లో అసాధ్యం అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది పక్కా అవుతుంది అని తెలుసుకున్నాను. ఫుల్ కాన్ఫిడెన్స్. ఇక్కడ ఏమేమి నేర్పించారండి? నెయిల్ ఆర్ట్, సారీ డ్రాపింగ్, తర్వాత హెయిర్ స్టైల్, 50 above
హెయిర్ స్టైల్ నేర్పించారు, ఓకే 12 సారీ డ్రాపింగ్ నేర్పించారు, నెయిల్ ఆర్ట్ నేర్పించారు, ఓకే తర్వాత బ్రైడ్ ఎలా చేయాలి, వెస్టర్న్ లుక్ ఎలా చేయాలి అనేది కూడా నేర్పించారు మేడం. నేను ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను. సో చాలా బాగుంది. హెయిర్ స్టైల్ ఇదంతా మీరే చేశారా? ఓకే, చాలా చాలా బాగుంది. బయటకు వెళ్ళిన తర్వాత మంచి మంచి మేకప్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటుందో అటు మేకప్ ఇండస్ట్రీలోనైనా సరే బయట ఈవెంట్స్ అన్ని చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. బయట క్లాసెస్ ఎక్కడున్నా ఒకేలా ఉంటాయి కదా, ఇక్కడ కొత్తగా స్పెషల్గా ఏముందని చెప్పేసి ఇక్కడ దాకా వచ్చారు మీరు? అంటే నాకు ఇక్కడ నచ్చింది సార్, అది ఎందుకు తెలియదు కానీ నాకు చూడంగానే నచ్చింది సార్. నేను ఇక్కడ జాయిన్ అయిన రోజు వస్తామంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు, అందులోనే వస్తుంది అన్న ఫీలింగ్ నాకు వచ్చింది సార్. ఓకే, ఒక 10 మెంబర్స్ అట్లా ఉంటే దానిలో నాకు అంత ఫీలింగ్ లేదు. ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళల్లో జాయిన్ కావడమే నాకు కావాలని జాయిన్ అయ్యింది సార్. ఓకే, సో బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడ ఏం బాగుందని చెప్తారు మీరు? అంటే క్లాసులు సార్ వాళ్ళు చెప్పే పద్ధతి సార్ చాలా మంచిగా ఉంది సార్. అసలు చెప్పి ఇట్లా వదిలేయడం కాదు సార్, టేబుల్ టు టేబుల్ వచ్చి ప్రతిదీ చిన్నపిల్లాడికి బల్పం పట్టి నేర్పిస్తే ఎట్లుంది ఈడ ఇట్లా అట్లా నేర్పిస్తుండ్రు సార్. ఓకే, చాలా బాగుంది సార్. అసలు మేకప్ కోర్సు నేర్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు? అంటే ఏముందని ఇందులో నేర్చుకోవాలి? కెరీర్ ఉందా సార్? మనము బయట ఏడవైనా జాబులు చేసినా అంత ఏం అనిపించలేదు సార్. ఏమైనా ఒక బిజినెస్ పెట్టుకోవాలన్నా ఎన్నో లక్షల పెట్టుబడులు ఉంటాయి సార్, కానీ ఇది ఏది కాదు సార్. ఇది మనం ఒక బ్యూటిషియన్ నేర్చుకుంటే చాలు, చాలా మంచిది సార్ ఇది. సో కెరీర్ ఉందని చెప్తారు. ఉంది సార్. థ్యాంక్ యూ అండి, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇటువైపు ఎందుకు రావాలనిపించింది మీకు? అంటే నాకు ఇలా రెడీ చేయడం, ఇలా ఉండడం చాలా ఇష్టం సార్. అందుకే కొద్దిగా ఫ్యాషన్ తోనే నేర్చుకుంటే ఇంకా చాలా బాగుంటది అనే ఉద్దేశంతో ఇక్కడ వచ్చాను. బయట చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదా, ఇక్కడే ఎందుకు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ సార్ వాళ్ళు మాట్లాడే పద్ధతి, ఉండే తీరు చాలా బాగుంటుంది సార్. చాలా ఫ్రీగా ఉంటారు, ఏం అడిగినా కూల్ గా చెప్తారు, ఎన్నిసార్లు అడిగినా మంచిగా చెప్తారు సార్. ఏ ఇన్స్టిట్యూట్ లో అయినా ప్రొఫెషనల్ వర్క్ నేర్పించేటప్పుడు అలానే ఉంటది కదా? అలానే కాదు సార్, సార్ వాళ్ళు కొందరు ఎన్నిసార్లు అడుగుతారు అన్నట్టు ఇలా అనుకుంటారని సార్ వాళ్ళు మాకే చెప్తారు. ఏం అర్థం కాకుండా ఎన్నిసార్లు అయినా అడగచ్చు, మేము చెప్తాము, మీరు భయపడొద్దు అని చెప్తారు. బయట చాలా ప్రొఫెషనల్ కోర్సెస్ నేర్పిస్తూ ఉంటారు కదా, ఇక్కడ ఎందుకు జాయిన్ అవ్వాలి? ఇక్కడ కూడా ప్రొఫెషనల్ కోర్సే కదా ఉండేది. అవును సార్, అంటే ఇక్కడ మార్కెటింగ్ కూడా నేర్పిస్తారు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా మనము బిజినెస్ అనేది ఎలా చేసుకోవాలి అనేది కూడా సార్ వాళ్ళు నరేష్ అనే సార్ తోటి మొన్న ఇంటర్వ్యూ చేయడం జరిగింది. వాళ్ళు మాకు ఇక్కడ అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది సార్. ఓకే, సో బయట అవకాశాలు ఎక్కడ కల్పిస్తారు లేదో అనేటువంటి డౌట్ ఉంటుంది, బట్ ఇక్కడ మాత్రం అవకాశాలు కూడా కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అవును సార్. సో అదే కదండి? ఎస్ సార్. సో కోర్స్ ఒకటే కాదు, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, అవకాశాలను కూడా ఏ విధంగా తెచ్చుకోవాలి, అట్ ద సేమ్ టైం మీకు ఒక అసోసియేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అవును సార్. ఓకే, సో రిఫర్ చేస్తారా కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక్కడ జాయిన్ అవ్వమని? కన్ఫర్మ్ సార్, 100% చెప్తారు. 100% చెప్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.